హాయ్ అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ రొయ్యల ఫ్రై. రొయ్యలు అంటేనే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా చేశారంటే చాలా రుచిగా ఉంటుంది. ముందుగా శుభ్రం చేసుకుని రొయ్యలు ఓ పక్కన పెట్టుకోండి. ముందుగా మిక్సీ బౌల్ తీసుకోండి. 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, కొద్దిగా ఎల్లుల్లిపాయ రేకలు, చిన్న అల్లం ముక్క, 5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1 యాలక్కాయ, 1 ఉల్లిపాయ తీసుకున్నాను. అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసేసుకోండి. బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఫ్రై కాబట్టి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేసుకోండి. ఆ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. తగినంత ఆయిల్ వేసుకోండి. రొయ్యలు శుభ్రం చేసుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అందులో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు వేసేసుకున్నాం కదా, కాసేపు ఫ్రై చేసుకోండి. రొయ్యల్లో వాటర్ ఉంటుంది, ఎక్కువ టైమే పడుతుంది మనకు ఫ్రై అవ్వటానికి. ఆ విధంగా బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయినాయి కదా, ఓ ప్లేట్లోకి తీసేసుకోండి. అన్ని రొయ్యలు అలా తీసేసుకున్నాక 2 పచ్చిమిరపకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా, అందులో వేసేసుకుని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకోండి. ఫ్రై అంటేనే ఎక్కువసేపు పడుతుంది. తగినంత సాల్ట్ వేసుకోండి. మసాలా కాసేపు ఫ్రై చేసుకున్నాం కదా, మనం ఫ్రై చేసుకున్న రొయ్యలు అందులో వేసేసుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు వేసేసుకోండి. రొయ్యలు వేసాక కాసేపు ఫ్రై చేసుకుంటే ఆ రొయ్యల వేపుడి చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై చేశారంటే అందరికీ చాలా నచ్చుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మసాలా అయితే ఎంతసేపు ఫ్రై చేసామో రొయ్యలు వేసాక కూడా అంతసేపు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసి కొలిది రొయ్యలు ఫ్రై చాలా బాగుంటుంది. ఫ్రై అయిపోయింది కదా, కారం 2 స్పూన్ల వరకు కారం వేసుకోండి. కారం పచ్చివాసన పోయేదాకా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది కదా, కరివేపాకు వేసేసుకుని కాసేపు ఫ్రై చేసి స్టవ్ ఆపేసుకోండి. రెడీ అయిపోయింది రొయ్యల వేపుడు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.